పాకిస్తాన్ మీద భారత్ యుద్ధానికి వెళ్లలేదు. కేవలం పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను మాత్రమే భారత్ ధ్వంసం చేసింది. ఆ క్రమంలో ఉగ్రవాదులకు మద్దతుగా పాక్ సైన్యం ప్రతిఘటించడంతో గట్టిగా బుద్ధి చెప్పింది. ఈ మాత్రం దానికే పాకిస్తాన్ అల్లాడిపోయింది. ఇలాంటి యుద్ధ వాతావరణం మరికొన్ని రోజులు కొనసాగితే పాకిస్తాన్ ఆర్థిక స్థితి మరింత ఘోరంగా మారుతుందని అంతర్జాతీయ సంస్థలు రేటింగ్స్ ఇచ్చి మరీ విశ్లేషించాయి. పాకిస్తాన్ దివాలా అంచుల్లో ఉందని చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ. పాక్లోని ముష్కర క్యాంపులపై విరుచుకుపడడానికి ముందే పాకిస్తాన్కు ఊహించని షాక్ ఇచ్చింది భారత్. అదే సింధు నదీ జలాల ఒప్పందం రద్దు. రాబోయే రోజుల్లో ఈ రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోమని పాకిస్తాన్ ఖచ్చితంగా కోరుతుంది. ఈ నిర్ణయం దారుణమని, అన్యాయమని అంతర్జాతీయ సమాజం ముందు కన్నీరు పెడుతుంది. కానీ సుదీర్ఘకాలంలో పాకిస్తాన్ ప్రయోజనాలను చావుదెబ్బ కొట్టే ఈ నిర్ణయం విషయంలో భారత్ ఏమాత్రం వెనక్కి తగ్గకూడదని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. జల వనరులు లేని పాకిస్తాన్కు మానవతా దృక్పథంతో సాగు, తాగునీరు అందించే లక్ష్యంతో 1960లో భారత్ పాకిస్తాన్ మధ్య సింధు నదీ జలాల ఒప్పందం కుదిరింది. నాటి భారత ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో జరిగిన ఈ ఒప్పందం ప్రకారం సింధు నదికి పశ్చిమాన ఉన్న ఝీలం, చీనాబ్ నదుల జలాలపై పాకిస్తాన్కు హక్కు దక్కింది. దీని ద్వారా పాకిస్తాన్కు 135 మిలియన్ యాకర్ ఫీట్ సామర్థ్యంతో కూడిన జలాలు అందుతున్నాయి. యాకర్ ఫీట్ అంటే 1 ఎకరంలో 1 అడుగు లోతు వరకు ఉండేలా నీరు పారడం అన్నమాట. రెండు దేశాలు స్నేహభావంతో, సుహృద్భావ వాతావరణంలో కలిసిమెలిసి కొనసాగుతూ ఉండాలని ఒప్పంద పీఠికలో పేర్కొన్నారు. పాకిస్తాన్కు ఈ జలాలు అత్యంత అవసరం. ఇవి లేకపోతే అక్కడి వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోతుంది. భారత్ మాత్రం సింధు జలాల ఒప్పందం ద్వారా కేవలం జల విద్యుత్ను ఉత్పత్తి చేసుకుంటోందంతే. సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంతో భారత్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు, దాని జీడీపీకి కూడా సింధు జలాలే ప్రాణాధారం. ఒప్పందం నిలిపివేతతో పాకిస్తాన్ చాలా నష్టపోనుంది. ఇప్పటికిప్పుడు సంక్షోభ తీవ్రత అర్థం కాకపోవచ్చు, కానీ కాలం గడిచే కొద్దీ పాకిస్తాన్ కోలుకోలేనంత లోతుకు పతనం చెందడం ఖాయం అంటున్నారు నిపుణులు. సింధు జలాల ఒప్పందంతో పాక్ ఏమేం పొందుతుందో చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. పాకిస్తాన్లో వ్యవసాయానికి వినియోగించే జలాల్లో 80% జలాలు సింధు జలాల ఒప్పంద పుణ్యాన వస్తున్నవే. 16 లక్షల హెక్టార్ల భూమిని ఈ జలాలతోనే సాగు చేస్తున్నారు పాక్ రైతులు. ఇప్పుడు ఈ ఒప్పందం నిలిచిపోతే ఈ పొలాలన్నీ ఎండిపోవడం ఖాయం. అది పాకిస్తాన్ను తీవ్ర ఆహార సంక్షోభంలోకి నెట్టేయడం అంతే ఖాయం. ఆహార భద్రతకు పెను ముప్పు తప్పదంటున్నారు నిపుణులు. పాకిస్తాన్ జీడీపీలో 23% ఆదాయం వ్యవసాయం నుంచే సమకూరుతుంది. అది దెబ్బతింటే ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ పరిస్థితి మరింత భయంకరంగా తయారవుతుంది. పాకిస్తాన్లో 23,70,00,000 మంది దాహాన్ని ఈ జలాలే తీరుస్తున్నాయి. ఒప్పందం రద్దుతో ఇన్ని కోట్ల గొంతులు దాహంతో అల్లార్చుకుపోయే అవకాశాలున్నాయి. కరాచీ, లాహోర్, ముల్తాన్ వంటి ప్రధాన నగరాలకు సింధు జలాలే గతి. ఈ నీళ్లు ఆగిపోతే అక్కడ నీటికి కటకటే. అది పెను సంక్షోభానికి దారితీస్తుంది. పాకిస్తాన్ వినియోగించే విద్యుత్లో జల విద్యుత్ వాటా 24%. ఈ జల విద్యుత్ 2 ప్రాజెక్టుల ద్వారా వస్తోంది. ఝీలం నదిపై మంగళ డ్యాం ఉంది. దీని నుంచి దేశీయ విద్యుత్ ఉత్పత్తిలో 8% సమకూర్చుకుంటోంది పాకిస్తాన్. ఇక సింధు నదిపై తర్బెలా డ్యాం నిర్మించారు. ఇక్కడ 16% విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. సింధు జలాల ఒప్పందం రద్దయితే ఈ 2 డ్యాంలు నిరర్ధకమవుతాయి. అప్పుడు పాకిస్తాన్లో చాలా నగరాలు అంధకారంలో కూరుకుపోతాయి. ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో సింధు నదీ జలాల ఒప్పందం జరిగింది. ఒప్పందం చేసుకున్న 2 దేశాల్లో ఒక దేశం ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి చట్టాలు ఒప్పుకుంటాయా అన్న ప్రశ్న కూడా తెరమీదకొస్తోంది. వియన్నా ఒప్పందం లా ఆఫ్ ట్రీటీస్ సెక్షన్ 62 ప్రకారం పాకిస్తాన్ మాకు వ్యతిరేకంగా తీవ్రవాద గ్రూపులను ఉపయోగిస్తోందని చెప్పి భారత్ ఈ ఒప్పందం నుంచి తప్పుకోవచ్చు. మౌలిక పరిస్థితుల్లో మార్పులు ఉంటే ఏ ఒప్పందాన్నైనా రద్దు చేసుకోవచ్చని అంతర్జాతీయ న్యాయస్థానం గతంలోనే చెప్పింది. భారత సార్వభౌమాధికారాన్ని సవాల్ చేస్తూ ఉగ్రమూకలను దేశంలోకి పంపి పహల్గాంలో మారణహోమం సృష్టించింది పాకిస్తాన్. అందుకే పాకిస్తాన్ని ఏమాత్రం క్షమించడానికి వీల్లేదని, అలానే రాబోయే రోజుల్లో భారత్ మీద కుట్రలు చేసే ధైర్యం కూడా చేయకూడదంటే బ్రహ్మాస్త్రంలా పనిచేసే సింధు నదీ జలాల ఒప్పందం రద్దును భవిష్యత్తులోనూ కొనసాగించాల్సిందే.